ఇల్లు ఇవ్వమమ్మా. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎవరైనా ఉన్నారా? టూలెట్ అని ఉంది. ఎంతమంది ఉంటారు మీరు? 10 మంది ఉంటామండి. 10 మందా? ఇల్లు ఇవ్వమండి. అభి, అభి, అమ్మా, అభి. బామ్మా, మీరేంటి ఇక్కడ? ఆ మాట నేను అడగాలి. నువ్వేంటి మా ఏరియాలో ఉన్నావు? మీ ఇల్లు ఇక్కడేనా అమ్మా? అవునమ్మా. నువ్వేంటి ఏదో అద్దెంటి కోసం చూస్తున్నావంట? అవునండి. ఉన్న పళంగా మా కుటుంబం అంతా మా సొంత ఇంటిని వదిలేసి బయటకి రావాల్సి వచ్చింది. అవునా? అయ్యో, ఏమైందమ్మా? అంటే అది... సరే సరే, ఏదో మాట వరుసకు అడిగానులే. అది చెప్పడానికి ఇబ్బంది అయితే చెప్పొద్దులేమ్మా. అలా ఏం లేదండి. అది అందాక పక్కన పెట్టు. ఇంతకీ ఇల్లు దొరికిందా? లేదండి, మేముండేది 10 మంది. అంతమందికి ఒక ఇల్లంటే ఎవరూ ఇవ్వడం లేదు. నీకు అభ్యంతరం లేకపోతే మా పాతిల్లు ఒకటుందమ్మా. కాకపోతే చాలా రోజుల నుంచి అక్కడ ఎవ్వరూ ఉండడం లేదు. నీకు అభ్యంతరం లేకపోతే మీరక్కడుండొచ్చు. నిజంగానా? దేవతలా ఎదురొచ్చారండి. ఈ సమయంలో మాకు ఇల్లు చాలా అవసరం. కోరిక కోరకుండానే దేవతలా దిగొచ్చి వరాలు కురిపిస్తున్నట్టు అనిపిస్తోంది. చాలా థ్యాంక్స్ అండి. మీకెలా కృతజ్ఞత చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అనాథ పిల్లల్ని రక్షించి వాళ్ల భవిష్యత్తును కాపాడావు. కృతజ్ఞత చెప్పుకునే విషయంలో అయితే నీకంటే నేను చాలా వెనకబడి ఉన్నానమ్మా. నువ్వు చేసిన సాయానికి ప్రతిఫలంగా నన్నీ చిన్న సాయం చేయనివ్వు. ఎంత మాటండి! ఇంత గొప్ప సహాయం చేస్తూ దాన్ని సాయం కాదంటారేంటి? సరే పద, ఇల్లు చూపిస్తా. ఇదేనమ్మా మా ఇల్లు. అంతమందికి ఇల్లు సరిపోకపోవచ్చు. ఏదైనా మంచిల్లు దొరికే వరకు కాస్త సర్దుకునుండమ్మా. సర్దుకోనుండడం ఏంటమ్మా? ఈ సమయంలో ఇదే మాకు రాజ్మహల్ లాంటిది. ఇంట్లో దిగే ముందు అడ్వాన్స్... భలేదానివే అభి. మీరేదో కష్టంలో ఉన్నారని నాకు అర్థమైంది. ఇప్పటికిప్పుడు నాకు అడ్వాన్సు, అద్దె డబ్బులు అని ఏదీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకీ సహాయం చేసే అవకాశం రావడమే నా అదృష్టంగా భావిస్తున్నాను. అలా కాదండి. మీకు అద్దె ఇవ్వకుండా ఫ్రీగా ఉండటం అంటే నాక్కూడా ఏదోలా ఉంటుంది కదా. సరే అయితే, నాకు అవసరమైనప్పుడు నేనే అడుగుతాను. అప్పుడిద్దుగాని. సరేనా? ముందు ఈ తాళాలు తీసుకో. ఉంటానమ్మా. భగవంతుడా, హఠాత్తుగా రోడ్డున పడిన నా కుటుంబానికి ఒక ఆశ్రయం ఎలా కనిపించాలా అని చాలా మదనపడ్డాను.